నమస్తే భారత్ నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అందరూ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్ సంస్థానంలో మాత్రం ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. భారతదేశం అంతటా 566 సంస్థానాలు ఉన్నాయి. భారత్ ప్రభుత్వంలో విలీనం కావడానికి చాలా సంస్థానాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్ ఉక్కు మనిషి నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన పిలుపును అనుసరించి ఎన్నో సంస్థానాలు భారత్ ప్రభుత్వంలో విలీనమయ్యాయి. అయితే ఒక 4 సంస్థానాలు మాత్రం నిరాకరించాయి. అవి కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్, జోధ్పూర్. బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పాలసీ భారతదేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు కూడా పనిచేసింది. ఈ సంస్థానాధిపతులు భారత్లో గాని పాకిస్తాన్లో గాని కలవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని కూడా చెప్పారు. దీంతో జునాగఢ్ పాకిస్తాన్లో కలవాలని ప్రయత్నించింది. సర్దార్ పటేల్ అక్కడికి సైన్యాన్ని పంపించి 2 రోజుల్లో జునాగఢ్ ని తల వంచేలా చేశాడు. జోధ్పూర్ రాజు దగ్గరికి కూడా తన రాయబారిని పంపించి వెంటనే ఒప్పించి యూనియన్ భారత్ లో కలిసేలా చేశారు. ఇంకా మిగిలింది హైదరాబాద్ అండ్ కాశ్మీర్. కాశ్మీర్ సంగతి మనందరికీ తెలిసిందే. భారతదేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విమోచనం మన అందరికీ ఒక మర్చిపోలేని ఘట్టం. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఉస్మానిస్తాన్ గా 7వ రాజు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించుకోవాలనుకున్నాడు. భారత్ యూనియన్ తో యుద్ధం చేయడానికి అతను ఆయుధాలను కూడా సేకరిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి 8 లక్షల మంది ముస్లింలను రప్పించాడు. కాసిం రిజ్వీ రజాకార్ సేనను ఏర్పరిచి మొత్తం సంస్థానాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నిజాం ఇచ్చిన మద్దతుతో ఈ రజాకార్లు హిందువులపై హత్యలు, అత్యాచారాలు ఎన్నో జరిపారు. ఎంతో ఆస్తి నష్టం, విధ్వంసం జరిగాయి. ఎందరో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పక్క రాజ్యాలకు పారిపోయారు. రండి ఒక్కసారి ఈ నిజాం పాలన మన తెలంగాణలో ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసుకుందాం. 1656లో బతుకు తెరువు కోసం కులీస్ ఖాన్ అనే ఒక వ్యక్తి టర్కీ నుంచి భారత్కు వచ్చాడు. అప్పటి మొఘల్ పాలకుడైన షాజహాన్ కొలువులో చేరి పదవి పొందాడు. అతని మనవడే కమ్రుద్దీన్. ఈ వ్యక్తిని నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు పొందాడు. వీళ్ళ వంశం పేరే అసఫ్ జాహీలు. ఔరంగజేబ్ పాలనలో దక్కన్ ప్రాంతానికి వీరు సుబేదారుగా ఉన్నారు. ఆ తర్వాత నవాబ్ అయ్యారు. 1724లో స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఈ నవాబుల్లో చివరి వాడే 7వ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కానీ ఈ రజాకార్లు మన రాజ్యంలో రక్తాన్ని చిందించారు. ఈ రజాకార్ ముఠాకి మొదట అధ్యక్షుడు బహదూర్ యార్ జంగ్. ఇతను నిజాం నవాబుకు నమ్మిన బట్టు లాంటివాడు. ఆ తర్వాత ఈ సంస్థకు మౌలి కాసిం రిజ్వీ అధ్యక్షుడయ్యాడు. ఇతడికి పరమత సహనం అంటే ఏంటో కూడా తెలియదు. 1926లో ఈ నిజాం మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ ముస్లిమీన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అదే 1929లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గా మారింది. వీరి లక్ష్యం సంస్థానాన్ని శాశ్వత పరిపాలక తామే ఉండాలని, ముస్లింలు తప్ప ఈ సంస్థానంలో వేరే వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళు పాకి పనులు చేస్తూ రోడ్లు ఊడవడానికి, తమకు అవసరమైన సేవలు చేయడానికి మాత్రమే ఉండాలి. తమ దయా దాక్షిణ్యాల మీద మాత్రమే బతకాలి. ఈ రజాకార్లు ఎంతటి రాక్షసులు అంటే ఇది మన ఊహకు కూడా అందదు. పన్నులు చెల్లించని వారి గోర్లు పీకి వారి చర్మాన్ని కోసేవారు. భర్తల ముందే భార్యల్ని అత్యాచారం చేశారు. భార్యల ముందే భర్తలను తల నరికి చంపారు. భర్తల ఆచూకీ చెప్పమని పిల్లలను కత్తులతో కుచ్చి మరీ చంపారు. ఈ రజాకార్ల సైన్యం గుర్రాల మీద వెళ్తుంటే అంతా భయంగా తలుపులేసుకొని చిన్న చిన్న సందులో నుంచి చూసేవాళ్ళు. రజాకార్లు వెళ్తున్న సమయంలో ఎవరైనా అడ్డు వస్తే ఆ గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి చాలా ఘోరంగా హత్య చేసేవాళ్ళు. హిందూ పండుగలు జరుపుకోవడానికి వీలే లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా తెలుగు లేదు. ఎవరైనా ఉర్దూ చదవాల్సిందే. పైజామా ఆ టోపీ పెట్టుకొని ఆదాబ్ అనాల్సిందే. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉర్దూమయమే. ప్రభుత్వ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా మత మార్పులు జరిగాయి. మన బతుకమ్మ పండుగలపై ఎన్నో దాడులు జరిపారు. మహిళలను నగ్నంగా చేసి బతుకమ్మలు ఆడించారు. ఇది వారి పైశాచికత్వానికి పరాకాష్ట. జనగాం దగ్గర ఒక గ్రామానికి పౌరోహిత్యం కోసం వచ్చిన 7 పురోహితులను 5 పట్టుకొని తల క్రిందులుగా చింత చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేశారు. అడ్డు వచ్చిన గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. బీదర్ సమీపంలో గోల్డ్ అనే ఒక గ్రామంలో సూర్యారాధన ఉత్సవం జరుపుకుంటున్న సమయం ఆ గ్రామంపై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టుగా చంపేశారు. మన వరంగల్ జిల్లా బైరాన్పల్లిలో ఒక్క
గంట సమయంలో 100 మందిని తుపాకీతో కాల్చి చంపేశారు. ఎంతో మందిని తాళ్లతో కట్టేసి మంటల్లో పడేశారు. ఇది తెలంగాణలో జరిగిన ఒక జలియన్ వాగ్ లాంటి సంఘటన. ఈ రజాకార్ వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఉమ్రేజ్ పత్రికా సంపాదకుడైన షోయబుల్లా ఖాన్ ని కాచిగూడలో కాల్చి చంపేశారు. నిజామాబాద్ జిల్లాలో పశువుల కాపర్లైన మొగలయ్య, పోచయ్యను కూడా అకారణంగా చంపేశారు. చేరియాల్లో 25 మందిని చంపేశారు. సంస్థానం చుట్టుపక్కల ఉన్న ఇండియన్ యూనియన్ గ్రామాలపై కూడా దాడి చేశారు. 1938లో నిజామాబాద్ లోని రాధాకృష్ణ అనే ఒక ఆర్య సమాజ్ కార్యకర్తను కూడా పట్టపగలే నరికేశారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని రాధాకృష్ణ చౌక్ గా అంటున్నారు. ఇప్పుడు ఇవి వారి రాక్షసత్వాన్ని తెలియజేసే కొన్ని సంఘటనలు మాత్రమే. ఇలాంటివి అనేకం. సామూహిక మానభంగాలకు, దోపిడీలకు, హత్యలకు, దేవాలయాలని కూల్చివేతలకు, భూముల ఆక్రమణలకు, ఇలాంటి అకృత్యాలకు అంతే లేదు. నిజాం కొనసాగించిన దాష్టికాల్లో మత మార్పిడి ఒకటి. నిజాం అండదండలతో రిజ్వీ నేతృత్వంలో రజాకార్లు ఈ దారుణాన్ని కొడగట్టారు. హిందువులను, మరీ ముఖ్యంగా దళితులని ముస్లింలుగా బలవంతంగా మతం మార్పిడి చేశారు. ఈ చర్యను వారు తబ్లీగ్ అనేవారు. దీనివల్ల గ్రామాల్లో హిందూ జనాభా చాలా వరకు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆలస్యం చేస్తే హిందూ మనుగడకే ముప్పు అని ఆర్య సమాజ్ అంచనా వేసింది. స్వామి రామానంద తీర్థ, పండిత్ నరేంద్రజీ, స్వామి దయానంద సరస్వతి లాంటి వారి ఉపదేశం ప్రకారం హిందూ సమాజ రక్షణ కోసం తబ్లీగ్కి దీటుగా శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శుద్ధి పద్ధతి ప్రకారం ముస్లింగా మారిన వ్యక్తిని తిరిగి మన హిందూ మతంలోకి తీసుకువచ్చే గర్వాపసి లాంటి ప్రక్రియ. ఆర్య సమాజ్ వాళ్ళు ప్రాణాలకు తెగించి పల్లె పల్లె తిరుగుతూ ఎక్కడ తబ్లీగ్ జరిగిందో అక్కడే శుద్ధి కొనసాగించారు. ఈ పరిస్థితులను గమనించిన భారత ప్రభుత్వం నిజాంని విలీనం కమ్మని, లొంగిపొమ్మని హెచ్చరించింది. ఈ అత్యాచారాలు, విధ్వంసాలని ప్రధాని నెహ్రూకు పటేల్ నివేదించారు. అయినా నెహ్రూ పట్టించుకోలేదు. ఉక్కు మనిషి సర్దార్ తన సంకల్పంతో ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. 1948 సెప్టెంబర్ 12న సైన్యం హైదరాబాద్కు వెళ్లడానికి ఆజ్ఞ జారీ అయింది. 13వ తారీఖు జనరల్ జెఎన్ చౌదరి ఆధ్వర్యంలో సైన్యం షోలాపూర్ నుంచి హైదరాబాద్ వైపుగా కెప్టెన్ ఎంవి రుద్ర నాయకత్వంలో ఔరంగాబాద్ నుంచి జాల్నా మీదుగా వచ్చేసింది. ఇదే రోజు వరంగల్, బీదర్ విమానాశ్రయాన్ని కూడా సైన్యం ఆక్రమించేసుకుంది. సెప్టెంబర్ 14 రెండవ రోజు ఔరంగాబాద్, రాజేశ్వరం, ఉస్మానాబాద్, నిర్మల్ ఇవన్నీ కూడా సైన్యం వశమయ్యాయి. విజయవాడ నుండి సూర్యాపేట మీదుగా సైన్యం వచ్చేస్తుంది. ఎక్కడి రజాకార్లు అక్కడే పరారైపోయారు. సెప్టెంబర్ 15 మూడవ రోజు హైదరాబాద్ మీదుగా పటాన్ చెరువు వరకు సైన్యం వచ్చేసింది. అదే రోజు వరంగల్ మొత్తం సైన్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఖమ్మం తదితర జిల్లాల్లో రజాకార్లు ఆయుధాలు పడేసి ట్రక్కులు వదిలేసి పారిపోయారు. సెప్టెంబర్ 16 నాలుగవ రోజు సూర్యాపేట దగ్గర నిజాం పోలీసులు, రజాకార్లు సైన్యం రాకుండా వంతెనని కూల్చివేశారు. కానీ సూర్యాపేట వ్యాపారులు, ప్రజలు సహకారంతో సైన్యం 3 గంటల్లో వంతెన నిర్మించి బయలుదేరింది. ఇక 5వ రోజు సెప్టెంబర్ 17 యుద్ధమే లేదు. భారత ప్రభుత్వం ఏజెంట్ కెఎం మున్షి నిజాంతో మంతనాలు జరిపి తన్ని సరెండర్ అయ్యేలా ఒప్పించాడు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగిన మన ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సరెండర్ అయి తల వంచాడు. తాను యుద్ధం విరమణ చేస్తున్నట్లు రేడియోలో ప్రకటించాడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత రజాకార్ల సైన్యంలో చాలా మంది పాకిస్తాన్ కి పారిపోయారు. కాసిం రిజ్వీని కూడా అరెస్ట్ చేశారు. 1957 సెప్టెంబర్ 11న జైలు నుంచి విడుదలయ్యాక కాసిం రిజ్వీ పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. కానీ పాకిస్తాన్ వెళ్లే ముందు ఎంఐఎం అనే ఒక రాజకీయ పార్టీకి జీవం పోసి దాన్ని ఒక నాయకుడి చేతిలో పెట్టి వెళ్లాలని రిజ్వీ నిర్ణయించుకున్నాడు. పార్టీ సభ్యులకు వర్తమానం పంపాడు. ఒక 30 నుంచి 40 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. అప్పుడు అబ్దుల్ వహీద్ ఓవైసీ అనే ఒక 18 ఏళ్ల కుర్రాడు ముందుకొచ్చాడు. వహీద్ ఓవైసీకి పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. ఓవైసీ ఎంఐఎం కి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు పూర్తి సమయాన్ని వెచ్చించాడు. 1975లో వహీద్ ఓవైసీ కొడుకు సలావుద్దీన్ ఓవైసీ తండ్రి నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్నాడు. ఆయన కొడుకులే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు. ప్రస్తుతం వారు ఎంఐఎం పార్టీ బాగోగులు చూసుకుంటున్నారు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత ప్రభుత్వం రాజ్ ప్రముఖ్ ని చేసింది. అంటే గవర్నర్ హోదా ఇచ్చిందన్నమాట. చూశారు కదా, ఇది మన తెలంగాణ చరిత్ర. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మళ్ళీ మరో అంశంతో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.